హాయ్ ఫ్రెండ్స్, ఇది పెళ్ళిళ్ళు వెళ్ళాక చేసినాము. ఆ పనులన్నీ అయ్యాక ఎండ్రాయిల్ కూర వండమని చెప్పారు మొన్న ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశారన్నమాట. ఎండ్రాయిల్ కోడిగుడ్లు కూర వండు, ఏముండవు అన్నారు. పన్నీరు చేశానంటే ఎండ్రాయిల్ కోడిగుడ్లు కూర వండు అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఎండ్రాయిల్ మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అయితే 3 కోడిగుడ్లు ఉన్నాయి. 3 కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఉడకబెట్టేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఎండ్రాయిల్ అయితే చేసి పెట్టుకున్నాను. కొంచెం అది కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఎండ్రాయిల్ వేస్తాను. ఏంటంటే ఎండ్రాయిలు మొన్న 2 సార్లు వండాను, కానీ కొంచెం చింతపండు పులుపు వేసి రవ్వ పులుపు కింద, అదే ఎండ్రాయిల్ కోడిగుడ్లు పులుసు అంటారు కదా, అలా పెట్టాను. ఇప్పుడు పులుసు కాకుండా టమాటా వేస్తాను, కానీ చింతపండు వేయకుండా దగ్గరికి 2-3 కోడిగుడ్లు వేసేసి ఇగురులో వండేద్దామని చెప్పేసి ఎండ్రాయిలు అయితే ఇవి చేసేసి అమ్మారు అక్కడ మార్కెట్లోని. చెయ్యవసరం లేదు, అవి కొంచెం కడిగేసాను అంతే. కొంచెం హాట్ వాటర్ వేసి ఇసుకది పోతుంది కదా అని చేసి హాట్ వాటర్ వేసి కడిగేసాను. ఏం చేయక్కర్లేదు, చేసేసినవి కొట్టాను. అయితే ఎండ్రాయిలు కూర అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొద్ది కూరలోనే ఇంత అన్నం కలుస్తుంది. ఎండ్రాయిలు కోడిగుడ్లు బాగుంటాయి. ఎండి చేపలు కూడా కొన్నాను, కానీ అవి ఇంకా వండలేదు, వండుతాను. ఫస్ట్ అయితే ఇది ఎండ్రాయిలు వేపేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గే పచ్చిమిరకాయలు కూడా వేసేసి వచ్చేసారు మా హస్బెండ్. అయితే పన్నీరు కూరతో తినేస్తావా అన్నాను. ఇంకా అయిపోతుంది కదా కూర, కొంచెం ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పి కంగారుగా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వండుతాను అన్నాక ఆ కూరే తినాలనుకుంటారు కదా, ఇంకా మామూలుగా వండను అనేస్తే వేరు. ఇంకా అందుకని తొందరగా అయితే వండేస్తున్నాను. స్నానం చేసాను, పని అంతా అయిపోయిందని చెప్పేసి. ఇంకా అదే వాటర్ సరిగా రాలేదు కదా, అదే ఆ కొద్దిగా వాటర్తోనే అవన్నీ చేసేసాను. బట్టలు అయితే వేయలేదు, స్నానం చేసేసాక మళ్ళీ బాబో చాలా గుబురు ఉంటుంది. ఎంత చెమట ఉంటుందంటే అంత చెమట ఉంటుంది. చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. ఎలా అంటే హైదరాబాద్లో మార్నింగ్ నుంచి ఎండ ఉన్న ఈవినింగ్ అయినప్పటికీ చల్లబడిపోతుంది అనుకోండి, కానీ గుబురు. మరి వర్షం వస్తుందో ఏంటో తెలియదు, కానీ గుబురుగా ఉంది. పసుపు కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కొంచెం బాగా మగ్గుతాయి కదా, కొంచెం త్వరగా అని చెప్పి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసాను. టమాటాలు కూడా వేసేస్తున్నాను అనమాట. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక తర్వాత ఉప్పు కారం వేసేసి కోడిగుడ్లు వేసేయడమే. ఎందుకంటే పులుసు కాదు కదా, పులుసు అయితే కొంచెం చింతపండు నానబెట్టి వేయాలి, పులుసు కాదు, ఓన్లీ గ్రేవీ లాగా దగ్గరికి మాట. అది ఇంకా సాయంత్రం ఏమైనా చెయ్యాలి. పన్నీర్ కర్రీ అయితే మా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది కదా, మా హస్బెండ్కి ఇప్పుడు కొంచెం వేస్తాను. నేనైతే మార్నింగ్ టిఫిన్లో నేను చపాతీలో పన్నీర్ కర్రీ వేసుకున్నాను. మా అబ్బాయి వాటా ఉంటుంది, మా ఆయన వాటా మా అబ్బాయి వాటా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ ఆ కూరతోని ఎండ్రాయిల్ కూరతో తినేస్తే మా అబ్బాయి వాటా ఉంటుంది. ఇంకా సాయంత్రం ఏమన్నా వండాలి, చూస్తాను ఏం జరుగుతుందో. ఈరోజైతే ఇక్కడ మాకు మండే కదా, మండే సంత పెడతారు, అదే మార్కెట్ పెడతారు. మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవి ఇవన్నీ తెచ్చుకుంటాను అనమాట. ఈరోజైతే ఈవినింగ్ మా అబ్బాయి వచ్చాక మా అబ్బాయి నేనే వెళ్తాము. వాడు మార్కెట్కి నాతో ఇష్టంగా వస్తాడు, అన్నీ వాడికి కావాల్సినవి ఏమన్నా కొనుక్కుంటాడు, నాకు కావాల్సినవి నేను ఏమన్నా కొనుక్కుంటాను అని చెప్పి. మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్సే, బండి అవసరం లేదు, వెళ్ళొచ్చు, నన్ను నడుచుకుంటా అలాగా వెళ్ళి ఈవినింగ్ టైంలో వెళ్ళి తెచ్చుకుంటాము. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. దీంట్లో కారము ఉప్పు అయితే వేసేసాను, ఇంకా మసాలాలు అవి ఏమి వేయలేదు. నీళ్ళు అయితే వేసేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఆ కూర ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల అన్నం పెట్టేస్తాను. తింటూ ఉన్నప్పటికీ కూర అయిపోతుందిలే అని చెప్పేసి కంగారు పడిపోతున్నారు కదా. ఇంకా అంతలోకి పన్నీర్ కర్రీని పాలకూర ఫ్రై ఉంది కదా, దాంతో అంతలోకి అయిపోతుంది కూర అని చెప్పేసి పెట్టేస్తున్నాను అనమాట. ఏంటి అత్తమని పన్నీర్ వండేస్తున్నాం అంటున్నారు. అదే లాస్ట్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, చెలగలు కొన్ని తీసి వండాను. అది మంచిదే కదా. మా అబ్బాయి ఏంటంటే జిమ్కి వెళ్తాడు, ప్రోటీన్ ఎక్కువ కావాలమ్మా అంటాడు, అందుకే చెలగలు పన్నీర్ అలాంటివి ఎక్కువ వండుతాను అనమాట. పొద్దున్న పాలకూర ఫ్రై చేశాను కదా, అది నేను కొంచెం మార్నింగ్ టిఫిన్లో తినేసాను, పన్నీరుని పాలకూరని. ఇంకొంచెం ఉంటే మా హస్బెండ్కి అయితే వేసాను అనమాట.
మా అబ్బాయి పాలకూర పట్టుకెళ్ళింది, మా అమ్మాయి అయితే పన్నీర్ కర్రీ పట్టుకెళ్ళింది. కూర అయితే అయిపోతుంది, నెమ్మదిగా తిను, కూర అయిపోతుంది, అది కూడా వేసుకుని తింది కానీ అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ లెక్కల్లోకి రాదు, సరిగా తినరు. లేదంటే టిఫిన్ చేస్తారు, మ్యాక్సిమం ఎక్కువ శాతం టిఫినే చేస్తారు ఈవినింగ్.